श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
బాబా సాయి 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 సాయి బాబా 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 సాయి బాబా
बाबा साई 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 साई बाबा 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 साई बाबा
बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయం, నిన్నటి తరువాయి. పైకి ఫకీర్ వలె కనిపించిన, ఇంటింట భిక్షాన్ని అడుక్కున్న మనోహరుడైన జానకి ప్రాణనాథుడు ధనుర్ధారి శ్రీరాముడుగా కనిపించాడు. పైకి అవలే ఉన్న ఎవరికి ఎలా కనిపించినా నాకు మాత్రం ధనుర్ధారి మనోహరుడైన జానకి వల్లభుడు కనిపించాడు. ఆ స్త్రీ గొప్ప భక్తురాలు, కానీ ఆమె భర్త అతి స్వార్థపరుడు. స్త్రీలు అమాయక స్వభావం కలవారు. ఎక్కడ రాముడు? అమాయక భక్తులకు మనసులో ఉన్నదే పైకి భాషిస్తుంది. మాకందరికీ సాయిబాబా కనిపిస్తే ఈమెకు మాత్రం రాముని రూపం ఎలా కనిపించింది అని నానా రకాలుగా కుతర్క బుద్ధితో ఆమెను అవహేళన చేశాడు. అయినా ఆమె మనసులో ఏమీ బాధపడలేదు. ఆమె అసత్య కల్పనలను ఎరుగదు. ఆమె పరమార్థంలో అదివరకే అర్హతను పొందిన ప్రసిద్ధిని సంపాదించుకుంది. ఆమెకు అలా అప్పుడప్పుడు రాముని దర్శనం కలుగుతుండేది. కానీ తరువాత ద్రవ్యలోభం కలిగింది.
డబ్బు వద్ద దేవుడు ఉండడు. అందువల్ల ఆమెకు రాముని దర్శనం కరువైపోయింది. ఇది లోభ స్వభావం. సాయిబాబాకు ఇదంతా అవగతమే. ఆమె పాపాలు తొలగిపోయినట్లు గ్రహించి ఆమెకు మరలా రాముడి దర్శనాన్ని కలిగించి ఆమె కోరికను తీర్చారు. తరువాత అదే రాత్రి ఎలాంటి వింత జరిగింది అంటే, ఆ గృహస్థుడు నిద్రలో భయంకరమైన కలను కన్నాడు. తాను ఒక పట్టణంలో ఉండగా తనను ఒక పోలీసు పట్టుకుని తన చేతులను వెనుకకు విరిచికట్టి అక్కడే వెనుక నిలబడి త్రాటి 2 కొనలను గట్టిగా బిగిస్తున్నాడు. అదే స్థలంలో ఒక పెద్ద పంజరం ఉన్నది. దాని బయట ఆ సమీపంలోనే సాయిబాబా ఆ దృశ్యాన్ని చూస్తున్నట్లు ఊరికే నిల్చున్నారు. అతడు సాయి మహారాజును తన సమీపంలో చూచి 2 చేతులు జోడించి దీనవదనంతో దైన్యంగా, బాబా, మీ కీర్తిని విని మీ పాదాల వద్దకు వస్తే మీరెక్కడే ప్రత్యక్షంగా ఉండగా మాకు ఈ దుస్థితి ఎందుకు అని అన్నాడు. చేసుకున్న కర్మనంతా అనుభవించి తీరాలని సాయి మహారాజ్ జవాబిచ్చారు. గృహస్థుడు మరలా అత్యంత వినయంగా, ఇటువంటి కష్టాన్ని అనుభవించడానికి నేను ఈ జన్మలో ఏ నేరం చేయలేదు అని చెప్పాడు. బాబా పూర్వజన్మలలో చేసి ఉండొచ్చు అని అన్నారు. పూర్వజన్మలలో నేనేం చేశానో నాకేం తెలుసు. ఏదైనా ఉన్నా అది మీ దర్శనంతో భస్మమైపోవాలి కదా. మీ దర్శనంతో అగ్ని ముందు తృణం వల్లే భస్మమైపోయి నేను ఎందుకు కర్మ నుండి విముక్తుని కాలేదు అని అడిగాడు. అప్పుడు సాయిబాబా, నీకంతటి విశ్వాసం ఉందా అని అడిగారు. ఉన్నది అని అతడు చెప్పగా బాబా అతడిని కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపించారు. అతడు కళ్ళు మూసుకుని నిలబడగా వెంటనే ఎవరో పడ్డట్టుగా దబేలుమని చప్పుడు వినిపించింది. ఆ శబ్దాన్ని విని చకితుడై కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. తను బంధనం నుండి విముక్తుడై పోలీసులు రక్తసిక్తమై పడి ఉండడం కనిపించింది. దాంతో చాలా గాబరాపడుతూ సాయి మహారాజు వైపు చూడసాగాడు. బాబా నవ్వుతూ అతనితో, ఇప్పుడు నీవు భలేగా పట్టుబడ్డావు. ఇప్పుడు ఇక్కడి అధికారి వచ్చి ఇదంతా చూసి తప్పకుండా నీవే నేరస్తుడు అని నిన్ను మరల బందీగా పట్టుకుంటాడు అని చెప్పారు. అతడు, మీరు చెప్పింది నిజమే, ఏదో విధంగా నన్ను విడిపించండి, మీరు తప్ప నన్ను రక్షించే వారెవరూ కనిపించడం లేదు అని వేడుకున్నాడు. దానిని విని బాబా మరలా కళ్ళు మూసుకో అని చెప్పారు. అతడు అట్లే చేసి కళ్ళు తెరిచి చూడగా మరో విశేషం. తను పంజరం బయట ఉండి తన వద్ద ఉన్న సాయిబాబాకు సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా అతనిని, ఇప్పుడు చేసిన నమస్కారానికి ఇంతకు ముందు చేసిన నమస్కారానికి రెంటిలో ఏమైనా భేదం ఉన్నదా, బాగా ఆలోచించి చెప్పు అని అడిగారు. అతడు, బాబా, భూమికే ఆకాశానికి ఉన్నంత అంతరం ఉంది. మొదట కేవలం ద్రవ్యం కోసం నమస్కరించాను. ఇప్పుడు మీరు పరమేశ్వరుడన్న భావంతో వందనం చేస్తున్నా. మొదట నాకు అసలు ఏమాత్రం భక్తి లేదు. పైగా మీరు ముసల్మానులై ఉండి హిందువులైన మమ్ము భ్రష్టు పట్టిస్తున్నారని నా మనసులో కోపంగా ఉండేది అని చెప్పగా బాబా, నీకు మహమ్మదీయ దేవుడిపై భక్తి లేదా అని అడిగారు. లేదని గృహస్థు చెప్పాడు. బాబా అతనిని, మీ ఇంట్లో పంజా లేదు, మొహరం అప్పుడు దానిని పూజ చేయవు, బాగా ఆలోచించుకో. మీ ఇంట్లో కాడ్బీబీ ఉంది, ముసల్మానుల దేవత అయిన ఆమెను వివాహాది శుభకార్యాలలో పూజించి ఆమెను శాంతపరుస్తారు కదా అన్నారు. అవునని అతడు ఒప్పుకున్నాడు. నీకేదైనా కోరిక ఉందా అని బాబా ప్రశ్నించగా అతనికి తన గురువైన రామదాసును దర్శించాలని కోరిక కలిగింది. బాబా వెనుకకు తిరిగి చూడు అని అతనికి చెప్పారు. అతడు తిరిగి చూసేసరికి తన ఎదుట సమర్థ రామదాసు. వారి పాదాలపై పడగా వారు వెంటనే అదృశ్యమయ్యారు. తరువాత అతడు జిజ్ఞాసతో, బాబా, మీకు వయసు మళ్ళీ మీ శరీరం ముదుసలి వలె కనిపిస్తున్నది, మీ ఆయుర్దాయాన్ని మీరు ఎరుగుదురా అని అడిగాడు. నేను ముదుసలి అని అంటున్నావా, ఏది నాతో పరిగెత్తి చూడు అంటూ బాబా పరిగెత్తసాగారు. వారి వెనుక గృహస్థుడు పరుగు పెట్టాడు. సాయి మహారాజు వేగంగా పరిగెత్తుతుంటే లేచిన ఆ ధూళిలో వారు అదృశ్యమయ్యారు. గృహస్థునికి మెలకువ కలిగింది. గృహస్థుడు మేలుకొని తన స్వప్నాన్ని ఆలోచించుకుంటుంటే అతని మనసు మారిపోయి బాబా యొక్క మహిమను స్తుతించాడు. సాయి యొక్క సామర్థ్యాన్ని గని సాయి పాదాలందు అతని భక్తి కుదిరింది. సాయి పట్ల ఉన్న పూర్వపు దురభిప్రాయాలు, సంశయాలు తొలగిపోయాయి. చూడగా అంతా స్వప్నమే. అయినా ఆ ప్రశ్నలు జవాబులు విన్న శ్రోతలు వారిలోని గూఢమైన భావార్థాన్ని గ్రహించాలి. ఈ ప్రశ్నోత్తర సంవాదన ద్వారా మద్రాసు గృహస్థుడు చక్కటి జ్ఞానాన్ని పొందాడు. అలా వినోదాల ద్వారా అతనికి బాబా ఎందున్న విరోధభావం తొలగిపోయింది. మరునాడు ఉదయం ఆ భక్త బృందం బాబా దర్శనానికి మసీదుకి వచ్చింది. బాబా వారిని కరుణించి వారికి 2 రూపాయలు బర్ఫీ మిఠాయినిచ్చారు. అట్లే తమ వద్దనున్న 2 రూపాయలను వారందరికీ ఇచ్చి కొంతకాలం వారిని అక్కడ ఉంచుకున్నారు. వారు పూజలు భజనలు చేశారు. తరువాత కొంతకాలం గడిచాక వారు వెళ్ళిపోవడానికి బయలుదేరారు. వారికి చాలా డబ్బు దొరకలేదు, కానీ బాబా ఆశీస్సులు పుష్కలంగా లభించాయి. అల్లా మాలిక్ బహుత్ దేగా, అల్లా తుమారా అచ్చా కరేగా, అల్లా మీకు చాలా ఇస్తాడు, మీకు శుభం కలిగజేస్తాడు అని అన్నారు. ఆ ఆశీర్వచనాలే వారికి మార్గంలో అహర్నిశలో ఉపయోగపడ్డాయి. సాయి యొక్క ఆశీర్వాదంతో సాయిబాబాను
మనసులో ధ్యానించుకోవడం వలన ప్రయాణంలో వారికి పగలు రాత్రి కలలోనైనా కాసింత ఇబ్బంది కలగలేదు. బాబా ఆశీర్వాద ఫలితంగా వారి యాత్ర ఏ లోటు లేకుండా సుఖంగా సాగి వారు ఏ బాధలు పడకుండా ఇంటికి చేరుకున్నారు. వారు సంకల్పించిన యాత్రలే కాక అనేక ఇతర యాత్రలు కూడా చేశారు. అందరికీ అనుపమానమైన ఆనందం కలిగింది. సాయిబాబా యొక్క వచనాలలోని అమోఘమైన శక్తిని వర్ణించారు. అంతేకాదు, అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అన్న సాయి సత్పురుషుని ఆశీర్వచనం అక్షర సత్యమై వారి మనోభిష్టం నెరవేరింది. ఈ విధంగా తీర్థయాత్రలకు బయలుదేరిన మద్రాసు బృందం సదాచార సంపన్నులు, సాత్వికులుగా మారి భగవద్భక్తులైనారు. వారిని బాబా విముక్తులను చేశారు. ఇటువంటి మరొక రసభరితమైన కథను చెప్తాను, వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రద్ధగా భక్తిభావంతో శ్రవణం చేస్తే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. పరమ దయాళువు భక్తులకు కల్పవృక్షమైన సాయిబాబా ప్రేమతో ఏ విధంగా భక్తుల కోరికలను ఎల్లప్పుడూ తీరుస్తారో వినండి. ఠానా జిల్లాలోని పాంద్రా పట్టణంలో ఉన్న రఘునాథరావు టెండూల్కర్ అను భక్త శ్రేష్ఠుడు, ధీరుడు, నిశ్చిత బుద్ధి గల పండితుడు, ఎప్పుడూ ఆనందంగా ఉండే గొప్ప ప్రేమ కలవాడు. సాయిబాబా చరణ కమలాల వద్ద లభించే జ్ఞాన మకరందాన్ని ఆస్వాదించాలన్న అభిలాషతో వారి పాదాల వద్ద చేరాడు. సాయినామాన్ని అఖండంగా జపించేవాడు. అతడు సాయిలీలను భజనమాల అన్న పుస్తకంలో వర్ణించాడు. వానిని భక్తితో పఠించిన వారికి అడుగడుగునా సాయే కనిపిస్తారు. అతని భార్య సావిత్రి, వారి జ్యేష్ఠ పుత్రుడు బాబు. విచిత్ర అనుభవాలు గల వారి చరిత్రను వినండి. ఒకసారి మెడికల్ కాలేజీలో అలోపతి వైద్య శిక్షణను పొందిన బాబు అనుమానంతో పరీక్షకు కూర్చోలేదు. అతడు అహర్నిశలు బాగా అధ్యయనం చేశాడు. అయినా తాను పాస్ అవుతానా అని జ్యోతిష్ను ప్రశ్నించాడు. జ్యోతిష్యుడు పంచాంగ పుటలను తిరగవేసి రాసులను, నక్షత్రాలను వ్రేళ్లతో లెక్కబెట్టి గ్రహ బలాలను చూచాడు. చివర బాబుతో, నువ్వు బాగా పరిశ్రమ చేశావు, కానీ ఈ సంవత్సరం గ్రహబలం లేదు. వచ్చే ఏడు నీకు శుభప్రదము. నీవు నిస్సందేహంగా పరీక్ష పాస్ అవుతావు అని చెప్పాడు. ఈ మాట విని విద్యార్థికి ధైర్యం సడిలిపోయి భయం కలిగింది. తన శ్రమంతా వ్యర్థమయ్యేలా ఉంటే ఇక పరీక్షకు వెళ్ళి ఏం ప్రయోజనము అని అనుకున్నాడు. తర్వాత ఆ విద్యార్థి తల్లి త్వరలోనే షిరిడీకి వెళ్ళింది. ఆమె బాబా చరణాలకు నమస్కరించగా కుశల సమాచారాలు ప్రశ్నించసాగింది. అప్పుడు ఆమె బాబాతో దీనంగా, అబ్బాయి గ్రహాలు అనుకూలంగా ఉంటే పరీక్ష వ్రాసేవాడు, కానీ జ్యోతిష్యుడు జాతకం చూచి ఏడు యోగం లేదన్నాడు. అందువల్ల అబ్బాయి బాగా చదివి కూడా పరీక్ష వ్రాయనంటున్నాడు. బాబా, ఈ గ్రహదశ ఏమిటి? ఇప్పుడు మాకు నిరాశ ఎందుకు? ఈ ఏడు ఈ పరీక్ష పాస్ అయిపోతాడని అందరము చాలా ఆశపడ్డాము అని చెప్పింది. ఆమె మాటలు విని బాబా జాతక పత్రికలను చుట్టి స్వస్థ చిత్తంతో ధైర్యంగా పరీక్షకు వెళ్ళమని నా మాట వినమని బాబుకు చెప్పు. ఎవరి సలహాలను పాటించవద్దు. జాతకాన్ని చూడవద్దు. జ్యోతిష్యుని మాటను విశ్వసించవద్దు. చక్కగా చదువుకోమని చెప్పు. అబ్బాయి తప్పక నెగ్గి కీర్తిని పొందుతాడు. వెళ్ళి నిశ్చితంగా పరీక్షకు వ్రాయమని, నిరాశపడవద్దని, నా యందు విశ్వాసం ఉంచమని చెప్పు. బాబా అనుమతిని తీసుకొని ఆ తల్లి ఊరికి తిరిగి వెళ్ళింది. బాబా సందేశాన్ని అబ్బాయికి తెలియజేసి అతనికి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలుగజేసింది. అబ్బాయి సాయి చెప్పినట్లుగా వారి అజ్ఞానుసారము ఉత్సాహంగా ప్రశ్నలన్నిటికీ జవాబులు వ్రాసి పరీక్ష బాగా వ్రాశాడు. వ్రాత పరీక్షలు పూర్తి అయిపోయాయి. అన్ని ప్రశ్నలు బాగా సంతృప్తికరంగా వ్రాశాడు.
కానీ అవిశ్వాసంతో, సందేహంతో అతని బుద్ధి మళ్ళీ చలించింది. అతడు ఉత్తీర్ణుడవటానికి అతను రాసింది సరిపోతుంది. కానీ అది సరిపోదేమోనని అతనికి అధైర్యము. వాస్తవానికి వ్రాత పరీక్షలో పాస్ అయినా అవలేదని అతనికి అనిపించి ఉదాసీనతో అంటే నోటి పరీక్షకు వెళ్ళలేదు. మౌలిక పరీక్ష ఆరంభమైన మొదటి రోజు గడిచిపోయింది. రెండవ రోజు బాబు భోజనం చేస్తుండగా ఒక స్నేహితుడు వచ్చాడు. ఇదేమి ఆశ్చర్యము, పరీక్షకునికి నీ గురించి చింత. టెండూల్కర్ ఎందుకు రాలేదో ఇప్పుడు వెళ్ళి కనుక్కుందా అని అన్నారు. వ్రాత పరీక్షలో పాస్ కాకపోవటం వల్ల మౌలిక పరీక్షకు వెళ్ళే శ్రమ ఎందుకని నిరుత్సాహంతో ఇంట్లోనే కూర్చున్నాడు అని నేను స్పష్టంగా చెప్పాను. అప్పుడు అతడు వ్రాత పరీక్షలో పాస్ అయినట్లుగా ఆ సంతోష వార్త అతనికి తెలియజేసి, నీవు అతన్ని ఉన్నపళంగా వెంట పెట్టుకొనిరా అని చెప్పాడు అని అనగా, బాబు కలిగిన ఆనందము అడగాల. సాయి మహారాజును స్మరించుకొని ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా ఉత్సాహంగా పరుగు తీశాడు. అలా పరీక్ష పాస్ కావాలన్న అతని కోరికను తీర్చి సాయిబాబా అతనికి తమ యందు దృఢమైన విశ్వాసం కుదిరేలా చేశారు. తిరగలపిడిని ఊపి గట్టిగా కొట్టి బిగించే విధంగా గురువు పాదాల్లో నిష్ఠా విషయము కూడా అట్లే. సాయిబాబా ఊపి ఊపి నిష్ఠ దృఢంగా నాటుకునేలా చేస్తారు. వారు ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా చెప్తే అది భక్తుల మనసులకు తట్టకుండా ఉండేది కాదు. ఆ రీతిగా నిత్యము బాబా అనుభవాలతో నిష్ఠను దృఢపరిచేవారు. వారు తెలిసిన మార్గంలో పోతుంటే మొదట సహంగానే ఉంటుంది. కానీ తర్వాత ఆ దారిలోని ముళ్ళ పొదలు కారణంగా నలుదిక్కులా ముళ్ళే ముళ్ళు. అప్పుడు నిష్ఠ సడులుతుంది. బాబా ఇటువంటి అడ్డదారిలో ఎందుకు తీసుకుని వచ్చారా అని మనసులో సంశయం కలుగుతుంది. కానీ అలా అనిపించినప్పుడే దృఢమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ కష్టాలు మనకు ప్రత్యక్షంగా పరీక్ష గీటురాళ్ళు. వీటి వలనే మనసులో శ్రద్ధ దృఢంగా నాటుకుంటుంది. కష్టాలను లెక్క చేయకుండా వాటిని ఎదుర్కొంటూ అనవరతం సాయినామస్మరణ చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయి. ఇది నామము యొక్క ప్రచండ శక్తి. ఈ అంతరాయాలు అంటే కష్టాల వల్ల కలిగే ప్రయోజనం ఇదే. ఆ కష్టాలే మన మనసుల్లో సాయిని నెలకొల్పుతాయి. అప్పుడే సాయి స్మరణ జరుగుతుంది. కష్టాలు ఉపశమించటం కూడా అప్పుడే. అబ్బాయి తండ్రి అత్యంత ప్రేమమయుడు, ధీరుడు, ఉదారుడు, సత్యశీలుడు, బాబా భక్తుడు. అతని శరీరము నీరసించిపోయింది. అతడు ముంబైలోని ప్రసిద్ధమైన విదేశీ వ్యాపార సంస్థలో శ్రద్ధగా విశ్వాసంతో ఉద్యోగం చేసేవాడు. వృద్ధాపం వల్ల కళ్ళు సరిగ్గా కనిపించకుండా పోయినాయి. ఇంద్రియాలు తమ పనులు చేయలేక నీరసించిపోయినాయి. దాంతో అతడు ప్రశాంతమైన విశ్రాంతిని కోరుకున్నాడు. పని చేయడానికి శరీరంలో శక్తి మిగల్లేదు. అందువల్ల రఘునాథరావు తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటానికి సెలవు తీసుకొని సుఖంగా విశ్రాంతిని తీసుకున్నాడు. సెలవంతా అయిపోయినా అతనికి పూర్తిగా విశ్రాంతి లభించలేదు. అందువల్ల మరలా ఇంకా సెలవు కావాలని ప్రార్థిస్తూ దరఖాస్తు పెట్టుకున్నాడు. దాన్ని చూసి దయాళువైన సంస్థలోని పై అధికారి అంతా తెలుసుకొని కోరుకున్న సెలవును సిఫార్సు చేశాడు. విశ్వాసంతో చేసిన ఇతని సేవకు మెచ్చి ఉదారుడైన యజమాని శేష జీవితాన్ని గడపటానికి జీతంలో సగభాగాన్ని పెన్షన్గా ఇచ్చాడు. ఇది ప్రభుత్వ పద్ధతి. నమ్మకమైన ఉద్యోగస్తుల ఉత్సాహాన్ని బలపరచడానికి మంచి సంస్థలు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తాయి. నేను ఉద్యోగం మానివేస్తే మా యజమాని నాకు పెన్షన్ ఇస్తారా అని రఘునాథరావు చింతించసాగాడు. నా జీతం మొత్తం 150 రూపాయలు. ఇకపై 75 రూపాయల పెన్షను. డబ్బు పైన ఖర్చుల భారం పడుతుంది అని మనసులో ఆలోచించేవాడు. కానీ తర్వాత ఒక వింత జరిగింది. బాబా యొక్క ఆ లీలలోని విశేషాన్ని చూడండి. మొదట రఘునాథరావు భార్యతో వారి హితం కోసం బాబా ముచ్చటించిన కౌతుకాన్ని వినండి. పెన్షను ఆర్డరు అందటానికి 15 రోజులు సమయం ఉండగా బాబా ఆమె కలలో 100 రూపాయలు ఇవ్వాలని నా ఇచ్చ. నీ కోరికకు అది సరిపోతుందా అని ఆమె ఉద్దేశాన్ని అడిగారు. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీపైనే మాకు విశ్వాసం అని ఆమె చెప్పింది. అక్కడ అతని దరఖాస్తుపై రఘునాథరావు నమ్మకమైన ఉద్యోగిగా ఈనాటి వరకు చాలా సేవ చేశాడు. కనుక అతని జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం జరిగింది.
బాబా నోటితో 100 అని చెప్పిన పైన మరో 10 కూడా ఇచ్చారు. ఇలా కరుణామయులైన సాయి సముద్రునికి భక్తుల పైన అపారమైన ప్రేమ. ఇప్పుడు సుందరము, మనోరంజకము భక్తులు ప్రేమోత్సాహాలను శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరో కథను వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. కెప్టెన్ హాటే అను పేరు గల ఒక డాక్టరు బాబా యందు గొప్ప భక్తి శ్రద్ధలు కలవాడు. ఒక తెల్లవారుజామున బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చిన అందమైన కథ. హాటే గ్వాలియర్లో బాబాను స్వప్నంలో చూచాడు. అప్పుడు బాబా ప్రశ్నలోని కౌశల్యాన్ని, హాటే ఇచ్చిన జవాబును గమనించండి. నన్ను మర్చిపోయావా అని బాబా ప్రశ్నించగా హాటే వెంటనే వారి చరణాలను పట్టుకొని, బిడ్డలు తల్లిని మర్చిపోతే ఇక వారికి తరుణోపాయం ఎక్కడిది అని వెంటనే లేచి తోటలోనికి వెళ్ళి తాజా చిక్కుళ్లను కోసుకొని వచ్చి స్వయం పాకం వస్తువులను దక్షిణను సిద్ధపరచుకొని ఆ చేటను సమర్పించబోతూ ఉండగా అతనికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. అది స్వప్నమని అర్థం చేసుకున్నాడు. ఆ పదార్థాలన్నిటినీ తక్షణం బాబాకు ప్రత్యక్షంగా సమర్పించడానికి షిరిడీ వెళ్ళాలన్న కోరిక హాటేకు కలిగింది. కానీ అప్పుడు అతడు గ్వాలియర్లో ఉన్నాడు. అందువలన ముంబైలోని తన స్నేహితునికి వృత్తాంతాన్నంతా తెలియజేస్తూ ఉత్తరం రాశాడు. నీవు స్వయంగా షిరిడీ వెళ్ళి నీకు తపాలా ద్వారా అందిన డబ్బుతో స్వయం పాకం వస్తువులను, మంచి చిక్కుళ్లను కూడా ఏ విధంగా నైనా తీసుకో. మిగిలిన డబ్బును బాబాకు స్వయం పాకం వస్తువులతో సమర్పించు. వారి పాదాలకు వందనం చేసి వారి ప్రసాదాన్ని తీసుకొని నాకు పంపు. డబ్బు అందగానే స్నేహితుడు షిరిడీకి వెళ్ళి సరుకులన్నీ తీసుకున్నాడు. చిక్కుళ్ళు లేకుండా ఎలాగా అన్న ఆలోచన ఇంతలో తలపైన బుట్టతో ఒక స్త్రీ వచ్చింది. ఆమెను పిలిచి చూడగా చిక్కుళ్ళు చేతికి తగిలాయి. చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆ సరుకులన్నీ పట్టుకొని వెళ్ళి సాయి మహారాజుకు శ్రద్ధగా అర్పించాడు. వారు వానిని నిమోన్కర్కు ఇచ్చారు. మరురోజు అతడు వానిని వండి నైవేద్యాన్ని అర్పించాడు. తర్వాత బాబా భోజనానికి కూర్చున్నప్పుడు పప్పు అన్నం అవి ఏవి తాకుండా చిక్కుళ్ళ కూరనే తీసుకొని తినగా అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా చిక్కుళ్ళ కూరనే తీసుకొని తిన్నారన్న వృత్తాంతం తెలిసినప్పుడు హాటేకు చాలా ఆనందం కలిగింది. మనసులోని భావాలను బట్టే అనుభవాలు కలుగుతాయని హాటేకు చాలా ఆనందం కలిగింది. మనసులోని భావాలను బట్టే అనుభవాలు కలుగుతాయని హాటేకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. తర్వాతి కథలోని విశేషాన్ని వినండి. సాయి భక్తుల కోరికలను తీర్చడంలోని మాధుర్యం తెలుస్తుంది. సాయిబాబా హస్తస్పర్శతో పవిత్రమైన 1 రూపాయి బిళ్ళను ఇంట్లో అట్టిపెట్టుకోవాలని హాటేకు కోరిక జనించగా బాబా ఆ కోరికను తీర్చారు. మనసులో కోటానుకోట్ల ఆలోచనలు. వానిలోని చెడు వాటిని వదిలి మంచివానిని ఉంచుకోవాలి. ఇప్పుడు సాయిబాబా యొక్క సామర్థ్యాన్ని గమనించండి. వారు భక్తుల వెనుకే నిలిచి ఉంటారు. హాటేకు కలిగిన మంచి కోరిక సఫలమవడానికి క్షణం పట్టలేదు. తక్షణమే ఒక భక్తుడు సాయి దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. సంకల్పాలు మాత్రం మంచివై ఉండాలి. సాయి వానిని తీరుస్తారు. సద్భావాలను ఇష్టపడే వారి కోరికలను తీర్చే బాధ్యత వారిదే. హాటే అత్యంత ప్రేమగా 1 రూపాయిని స్నేహితునికి ఇచ్చి దీనిని బాబా చేతిలో ఉంచాలి, మరి మర్చిపోకు సుమా అని చెప్పాడు. స్నేహితుడు షిరిడీ వెళ్ళి వెంటనే బాబా దర్శనం చేసుకున్నాడు. వారి చరణాలకు నమస్కరించి వారి సముఖంలో కూర్చున్నాడు. బాబా దక్షిణ కొరకు చెయ్యి చాచగా అతడు మొదట
తన దక్షిణను ఇచ్చాడు. బాబా వెంటనే దానిని తమ జేబులో వేసుకున్నాడు. ఆ తరువాత హాటే ఇచ్చిన రూపాయిని తీసి దాన్ని బాబా అరచేతిలో ఉంచి చేతులు జోడించి, ఈ దక్షిణను డాక్టర్ హాటే నాతో పంపించాడు అని చెప్పాడు. సర్వ హృదయవాసి అయిన సాయి హాటే గ్వాలియర్ నివాసి అయిన అతని మనసులోని కోరికను తెలుసుకొని ఆ రూపాయిని తదేకంగా చూస్తూ కూర్చున్నారు. బాబా ప్రేమతో ఆ రూపాయిని ముందుంచుకొని దాన్నే చూస్తూ ఉంటే జనులు ఆశ్చర్యంగా చూడసాగారు. బాబా తమ కుడి చేతి బొటన వ్రేలితో ఆ రూపాయిని మాటి మాటికి ఎగరేస్తూ కాసేపు ఆడుకొని దానిని మరలా ఇచ్చేశారు. ఇది ఎవరిదో వారికి ఇవ్వు, నీ వెంట విభూది ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళు, నీది మాకేది అవసరం లేదు, ప్రశాంతంగా ఉండమని అతనితో చెప్పు అని అన్నారు. ఆ స్నేహితుడు సాయి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి విభూది ప్రసాదాన్ని వారి అనుమతిని తీసుకొని తమ ఇంటికి గ్వాలియరు చేరుకున్నాడు. గ్వాలియరుకు రాగానే డాక్టర్ హాటేకు రూపాయినిచ్చి సకల వృత్తాంతాన్ని తెలియజేశాడు. హాటే హృదయ ప్రేమతో నిండిపోయింది. నేను తలచినట్లుగా బాబా నా మనసులోని కోరికను తెలుసుకొని దానిని తీర్చారు అని అన్నాడు. హాటే మనసుకు అనిపించింది. అది అతని ఆలోచన. కానీ సత్పురుషుల ప్రణాళికను, దాని ప్రయోజనాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఇదే నిశ్చితమైనది అని స్పష్టంగా చెప్పలేం. దీనికి వ్యతిరేకమైన మరొక సంఘటనను చూడండి. సత్పురుషులకు తమ మనోగతం తమకే తెలుస్తుంది. ఒకరి రూపాయిని తిరిగి ఇచ్చి వేస్తారు, మరొకరు ఇచ్చిన దానిని జేబులో వేసుకుంటారు. దానికి కారణమేమని చెప్పగలం? బాబా మనసులో ఏముందో ఎవరు చెప్పగలరు? కారణాలను వారే ఎరుగుదురు. కేవలం తమాషా చూడడమే మన పని. మధురమైన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా ఈ విషయంలోని కథను వినండి. బాబా యందు అపార ప్రేమ ఉన్న వామన నార్వేకరు ఒకసారి ఒక అందమైన రూపాయిను భక్తిగా అర్పించాలని తెచ్చాడు. దానికి ఒకవైపు రామలక్ష్మణులు, సీతామాత, మరోవైపు బద్ధాంజలుడైన అందమైన మారుతి బొమ్మ చెక్కి ఉన్నాయి. బాబా హస్త స్పర్శతో విభూది ప్రసాద సహితంగా అది మరలా తనకు లభించాలనే కోరికతో దానిని వారి చేతిలో ఉంచాడు. ఎవరి మనసులో ఏముంటుందో బాబాకు అంతా తెలుసు. అయినా ఆ రూపాయి తమ చేతిలో పడగానే వెంటనే జేబులో వేసుకున్నారు. వామన్ రావు మనసులోని కోరికను మాధవరావు బాబాకు తెలియజేసి ఆ రూపాయిని అతనికి తిరిగి ఇవ్వమని ప్రార్థించాడు. అతనికి ఎందుకు ఇవ్వడం, మనమే అట్టి పెట్టుకుందాం అని బాబా వామన్ రావు ఎదుటే స్పష్టంగా చెప్పారు. అయినా అతడు దీని వెల 25 రూపాయలను ఇస్తే నేను అతనికి బదులుగా దీనిని తిరిగి ఇస్తానని చెప్పారు. ఆ 1 రూపాయి కోసం వామన్ రావు గబగబా అక్కడ ఇక్కడ డబ్బు సేకరించి తెచ్చి బాబాకు ఇచ్చాడు. బాబా దానిని కూడా తమ జేబులో వేసుకున్నారు. రూపాయల రాసిపోసిన ఈ రూపాయిని తూచలేవు, దీనికంటే దాని విలువ చాలా తక్కువ. శ్యామ, దీనిని నీవు తీసుకో, నీ వస్తువులలో పెట్టుకో, దేవుళ్ళ వద్ద ఉంచి పూజ చేస్తూ ఉండు అని చెప్పారు. ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించే సాహసం ఎవరికి ఉంది? సాయిబాబా యోగమైన దానిని అయోగ్యమైన దానిని ఎరుగుదురు. ఇవ్వడానికి తీసుకోవడానికి వారు సమర్థులు. ఇప్పుడు ఈ కథ ముగించి శ్రోతల మనసులకు విశ్రాంతిని కలిగిస్తా. దాని వలన శ్రవణం చేసిన దానిని మననం మరియు నిధిధ్యాసనం చేయడానికి అవకాశం కలుగుతుంది. శ్రవణం చేసిన దానిని మననం చేయకపోతే అది వంట పట్టదు. అట్లే నిధిధ్యాస లేకపోతే ఆ శ్రవణం నిష్ప్రయోజనం అవుతుంది. హేమాడు సాయి శరణ్ వచ్చి వారి పాదాలపై మస్తకాన్ని ఉంచుతున్నాడు. ఇది సకల సాధనాలలో సాధనం. తర్వాతి కథనం తర్వాత. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతి విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో స్వప్న కథ కథనమను 29వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 30వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్య నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో సాయి దయామయ భక్తవత్సల కరుణాలయ. మీ దర్శన మాత్రంతో భక్తుల భవభయాన్ని తొలగించి వారి ఆపదలను నశింపజేస్తారు. ఓ సత్పురుష చూడామణి సాయినాథ, మొదట నిర్గుణంగా ఉన్న మీరు భక్తుల భావ సూత్రంతో కట్టుబడి
సగుణాకార రూపంలో వచ్చారు. తమ భక్తులను ఉద్ధరించడం సత్పురుషులకు తప్పనిసరి. మీరు సత్పురుషుల బృందానికి ఆచార్యులు కనుక మీకు భక్తోద్ధరణ అనివార్యం. మీ చరణ ద్వయాన్ని ఆశ్రయించిన వారి సకల కల్మషాలు నశించిపోయి పూర్వజన్మ సంస్కారాలు ఉదయించి వారి మార్గం నిర్భయం నిష్కంటకం అవుతుంది. మీ పాదాలను తలుచుకుని గొప్ప గొప్ప తీర్థ క్షేత్రాల నుండి బ్రాహ్మణులు వచ్చి గాయత్రి పునశ్చరణ పురాణ గ్రంథ పఠనం చేస్తారు. అల్పశక్తులము సంస్కారహీనులమైన మేము భక్తిని ఏం తెలుసుకోగలం? మమ్మ అందరూ వదిలివేసిన సాయిబాబా వదిలి పెట్టరు. వారు అనుగ్రహాన్ని పొందిన వారు అత్యంత మహాశక్తిని పొందుతారు. ఆత్మానంద వివేక సంపత్తిని జ్ఞానప్రాప్తిని కూడా పొందుతారు. సాయి నోటి నుండి వెలువడిన వచనాలను వినాలన్న కుతూహలంతో భక్త జనులు వెరివారై వారి మాటలను మనసులో పదిలపరుచుకొని విశ్వాసంతో వానిని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. తమ భక్తుల మనోభీష్టాలు సాయినాథునికి పూర్తిగా తెలుసు. వానిని తీర్చే సమర్థులు కూడా వారే. కనుకనే వారి భక్తులు కృతార్థులవుతారు. సాయినాథ పరుగు పరుగున రండి, మీ చరణాలయందు మస్తకాన్ని ఉంచుతున్నాను. నా సర్వ అపరాధాలను మన్నించి ఈ దాసుని చింతను నివారించండి. ఇలా కష్టాలలో ఉన్న భక్తులు సాయినాథుని స్మరిస్తే వారి దుఃఖపూరిత మనసులకు శాంతిని ప్రసాదించేది వారొక్కరే. ఇటువంటి దయాసాగరులైన సాయి నన్ను అనుగ్రహించారు. ఆ కారణంగానే మంగళకరమైన ఈ గ్రంథం పాఠకులకు లభ్యమయ్యింది. లేకపోతే నాకు ఎక్కడి అర్హత? ఈ కార్యభారాన్ని ఎవరు తలపై వేసుకోగలరు? వారి కార్యాన్ని వారే చేసుకున్నప్పుడు నాపై భారం ఎక్కడిది? నా వాణిని ప్రకాశింపజేసేవారు, అజ్ఞాన అంధకారాన్ని నశింపజేసే జ్ఞాన దీపకులైన సాయి సమర్థులు ఉండగా నేనెందుకు సందేహించాలి? దయామయులైన ఈ ప్రభువు పైన విశ్వాసం వలనే నాకు అణుమాత్రమైన శ్రమ అనిపించకుండా నా కోరిక తీరింది. ఈ గ్రంథం వారి కృపా ప్రసాదం. ఈ గ్రంథ రూపంలో సత్పురుషుని సేవ నా యొక్క పూర్వజన్మ పుణ్యం సంశయం. సాయిదేవా ఈ సేవను చక్కగా చేయించుకున్నారు. ఈ భాగ్యం వలన నేను ధన్యుణ్ణి అయ్యాను. గత అధ్యాయంలో సాయి దయామయులు అనేక రకాల దృష్టాంతాలతో భక్తులకు ఏ విధంగా జ్ఞానాన్ని బోధిస్తారు అన్న విషయాన్ని శ్రవణం చేశారు. ఇప్పుడు ప్రస్తుత అధ్యాయంలో మధురము ఆనందదాయకమైన ఒక సప్తశృంగి దేవి ఉపాసకుని కథను వినండి. దేవీ దేవతలు తమ భక్తులను సత్పురుషుల స్వాధీనం చేయడం ఒక చమత్కారం. దీనిని శ్రద్ధగా అవలోకించండి. సాయి మహారాజు కథలు అనేకం, ఒకటి కంటే ఒకటి అద్భుతం. శ్రవణం యోగ్యమైన ఈ కథను శ్రద్ధగా వినండి. ఇది కథ కాదు, అమృత పానం. దీనివలన మనసుకు శాంతి లభిస్తుంది. సాయి యొక్క సర్వ వ్యాపకత్వం మరియు వారి మహిమ తెలుస్తుంది. సంశయించే వారికి, తర్కవాదులకు ఈ విషయాలు నచ్చవు. ఇక్కడ వాదోపవాదాలు కాదు, నిరవధికరమైన ప్రేమ అవసరం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. వినేవారు జ్ఞానులై భక్తిభావంతో ఉండాలి మరియు శ్రద్ధాశీలురు, నిష్ఠావంతులు లేదా సాధువులను ఆదరించేవారై ఉండాలి. ఇతరులకు ఇది ఒక కట్టుకథ. శ్రీ సాయి లీలా కల్పతరువు నిర్వికల్ప ఫల పుష్పాలను కలిగి ఉన్నది. భాగ్యవంతులైన భక్తులే ఈ పుష్పాలను ఫలాలను గ్రహించగలరు. భక్తులారా వినండి. పరమ పావనమైన ఈ కథ పరమార్థాన్ని కోరే వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది సకల సాధనాలలో ముఖ్యమైనది, అందరికీ శుభప్రదమైనది. జడ జీవులను సహజంగా ఉద్ధరించే ఈ సాయి కథామృత పానం లౌకికుల మనసులను శాంతిని కలుగజేస్తుంది. ముముక్షువులకు ఇది మోక్ష సాధనం. ఈ కథను ఆలోచిస్తుంటే కల్పనాతీతమైన మరొక కథ స్ఫురిస్తుంది. అందువలన హేమాడు శ్రోతలను శ్రవణానికి వినయంగా ఆహ్వానిస్తున్నాడు.
ఇలా ఒక్కొక్క కథను చెప్తుంటే సాయి యొక్క లీలల్లోని రసాస్వాదన పెంపొందుతుంది. ప్రాపంచిక కష్టాలలో ఉన్నవారికి శాంతి లభిస్తుంది. ఇది సాయి యొక్క సమర్థత. నాసిక్ జిల్లాలోని వణి అనే గ్రామంలో కాకాజీ వైద్య అనే ఒక వ్యక్తి అక్కడి దేవి వద్ద పూజారిగా ఉండేవాడు. ఆ దేవి సప్తశృంగి దేవి. ఆ పూజారి మనసు స్థిరంగా లేదు. ప్రాపంచిక విషయాలలో చిక్కుకొని అనేక రకాల కష్టాలతో బాధపడుతుండేవాడు. కాలచక్ర భ్రమణంలో మనసు సుడిగుండం వలె గిరగిరా తిరుగుతుంది. శరీరం కూడా ఇటు అటు పరిగెత్తుతుంది. ఏ ఒక్క క్షణమైనా శాంతి లభించదు. కాకాజీ చాలా దుఃఖితుడై తన బాధను తొలగించుకోవడానికి దేవాలయంలోకి వెళ్ళి దేవిని కరుణించమని వేడుకున్నాడు. అతడు అలా భక్తిభావంతో ప్రార్థించగా దేవి అతని భక్తికి ప్రసన్నురాలై అదే రాత్రి అతనికి దృష్టాంతాన్ని ఇచ్చిన వివరాలు శ్రోతలు వినండి. దేవి సప్తశృంగి మాత కాకాజీ స్వప్నంలో నీవు బాబా వద్దకు వెళ్ళు, మనసు కుదుటపడుతుంది అని చెప్పింది. ఈ బాబా ఎవరో ఎక్కడివాడు దేవి స్పష్టంగా తెలియజేస్తుందని కాకా ఉత్సాహంతో కళ్ళు తెరిచాడు. తక్షణం స్వప్నం మాయమైంది. అతని జిజ్ఞాస తీరలేదు. దేవి చెప్పిన బాబా ఎవరై ఉంటారు అని కాకాజీ ఆలోచించసాగాడు. బాబా అంటే త్రయంబకేశ్వరుడై ఉండవచ్చు అని కాకాజీ బాగా నిర్ధారణ చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్ళి త్రయంబకేశ్వరుని దర్శనం చేసుకున్నాడు. కానీ అతని మనసులోని అశాంతి దూరం కాలేదు. కాకాజీ 10 రోజులు త్రయంబకేశ్వరంలో ఉన్నాడు. కానీ చివరి వరకు ఉదాసీనతే గాని అతనికి ఉత్సాహం కలగలేదు. మనసులోని క్షుబ్ధత చాంచల్యం తగ్గలేదు. అతని చింత తగ్గలేదు. సరికదా రోజు రోజుకి ఉద్విగ్నత అధికమవగా కాకాజీ వెనుకకు బయలుదేరాడు. నిత్యం ప్రాతకాలం స్నానం చేసి లింగంపై సంతత ధారతో అభిషేకం చేసి రుద్రావర్తన చేసేవాడు. అయినా అతని అంతరంగంలో అశాంతి. మరలా దేవి వద్దకు వెళ్ళి, అమ్మా, నన్ను త్రయంబకేశ్వరానికి ఎందుకు పంపావు? ఇకనైనా నా మనసు స్థిరపరచు. ఈ రాకపోకలు లేకుండా చెయ్యి తల్లి అని అత్యంత దీనంగా దేవిని వేడుకున్నాడు. ఆ రాత్రి దేవి అతని స్వప్నంలో దర్శనమిచ్చి, నేను బాబా అనే షిరిడీలోని సాయి సమర్థుని గురించి చెప్పాను. నీవు అనవసరంగా త్రయంబకేశ్వరుడుకు ఎందుకు వెళ్ళావో తెలియదు అని అన్నది. ఈ షిరిడీ ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? బాబా ఎవరో నాకేమీ తెలియదే. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇది ఎలా జరుగుతుందో ఏం అర్థం కావడం లేదే. సత్పురుషుల చరణాలయందు భక్తి వారి దర్శనాభిలాష ఉంటే సత్పురుషులే కాదు, అనంతుడు కూడా వారి మంచి కోరికను తీర్చుతాడు. భగవంతుడు సత్పురుషుడు ఒక్కరే. ఈ ఉభయులలో లవలేశమైన భేదం లేదు. పైగా వారిని ఉభయులుగా భావించడం ద్వైతం. సత్పురుషులు పరమేశ్వరుడు ఒక్కరే. సత్పురుషుల దర్శనానికి వెళ్ళి స్వేచ్ఛగా మనసులోని కోరికను తీర్చుకుంటానని అనుకోవడం కేవలం అహంకారం. సత్పురుషుల యోచన పద్ధతి బుద్ధికి అందనిది. వారి సంకల్పం లేకుండా వారి దర్శనానికి ఎవరు వెళ్ళగలరు? ఆశ్చర్యమేమిటంటే వారి అనుమతి లేకుండా చెట్టు ఆకు కూడా కదలదు. వారి భక్తిభావం, శ్రద్ధానిష్టలు, తీవ్రమైన దర్శనాభిలాషను బట్టి భక్తి శ్రేష్ఠులు స్వానందానుభవంలోని పరాకాష్ఠను పొందుతారు. సాయిబాబా దర్శనానికి ఎలా వెళ్ళాలి అని ఇక్కడ కాకాజీ ఆలోచిస్తుండగా అతని నివాసాన్ని వెతుక్కుంటూ షిరిడీ నుండి అతిథి వచ్చాడు. ఆ అతిథి సామాన్యమైనవాడా? బాబాకు అందరికంటే అధిక ప్రియుడు. ఆ ప్రేమకు అతనితో అన్యులెవరూ సరితూగలేరు. అతని యోగ్యత కూడా ధన్యమైనది. అతని పేరు మాధవరావు. దేశపాండే అన్నది వంశపారంపర్యంగా వచ్చింది. బాబా వద్ద అతనికి తప్ప మరెవరికీ చనువు సాగేది కాదు. ఎప్పుడూ ప్రేమగా దెబ్బలాడుకోవడం, అరే ఒరే అని ఏకవచన సంబోధన. బాబాకు అతనిపై కన్న కొడుకు వలె విశేషమైన ప్రేమ. అతడు వణికి వచ్చాడు.
చిన్నప్పుడు అతనికి జబ్బు చేస్తే అతని తల్లి దేవికి మొక్కుకుంది. తల్లి, ఈ బాలుణ్ణి నీ ఒడిలో వేస్తున్నా, వీడిని చంపినా బ్రతికించినా నీవే. నా బిడ్డ బాగైతే నీ దర్శనానికి తీసుకువస్తాను అని మొక్కుకోగానే బాలుడు బాగయ్యాడు. మన పని పూర్తి కాగానే వైద్యుణ్ణి కానీ దేవుణ్ణి కానీ మర్చిపోతాం. మొక్కు కష్టాలలోనే గుర్తుంటుంది. మొక్కును తీర్చకపోతే అది భయానికి కారణమవుతుంది. ఎన్నో రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మొక్కును మరిచిపోయింది. చివరకు ఆ తల్లి తన అంతిమ సమయంలో మాధవరావుతో, చాలా సంవత్సరాల నుండి ఉన్న మొక్కు ఇంతవరకు తీర్చలేదు. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. నీవు దేవీ దర్శనానికి వెళ్ళు అని చెప్పింది. అంతేకాక ఆమె 2 స్తనాలలో తామర వచ్చి చాలా బాధపడింది. భరించలేని ఆ బాధను సహించలేక దేవికి మరొక మొక్కును మొక్కుకుంది. తల్లి, నీకు నమస్కరిస్తున్నా, ఈ యాతన నుండి నన్ను రక్షిస్తే 2 వెండి స్తనాలను నీకు సమర్పిస్తాను అని. ఈ మొక్కును కూడా తీర్చాలి అనుకుంటూనే తీర్చలేకపోయింది. దేహవసాన సమయంలో ఇది కూడా గుర్తుకు వచ్చింది. ఈ మొక్కును కూడా కొడుకుకు గుర్తు చేసి మొక్కులు తీరుస్తానని అతని వద్ద మాట తీసుకొని ఆ తల్లి ఏ కోరికలు లేక హరిచరణాలలో లీనమైపోయింది. ఆ తరువాత వణికి వెళ్ళాలి అని అనుకుంటూ రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయాక మాధవరావు మొక్కులను తీర్చటం మర్చిపోయాడు. ఈ విధంగా 30 సంవత్సరాలు గడిచిపోయాక షిరిడీలో ఏం జరిగిందంటే, ఒక జ్యోతిష్యుడు అక్కడక్కడా పర్యటిస్తూ అక్కడికి వచ్చాడు. అతడు జ్యోతిష్య విద్యలో గొప్ప జ్ఞానం ఉన్నవాడు. భూత భవిష్యత్ వర్తమానాలను తెలుపగలవాడు. అనేక మంది జిజ్ఞాసులను సంతృప్తిపరిచి వాహ్వా అని అనిపించుకున్నాడు. శ్రీమంతుడైన కేశవరావు భుట్టి మొదలగు అనేకులకు జ్యోతిష్యం చెప్పేవారిని సంతుష్టిపరిచి అప్పటికప్పుడు అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మాధవరావు తమ్ముడు బాపాజీ తన భవిష్యాన్ని గూర్చి ప్రశ్నించగా దేవి అతని యందు ప్రసన్నంగా లేదని తెలిపాడు. మీ తల్లి తన అంతిమ సమయంలో తన మొక్కునుకున్న విషయాన్ని మొక్కును తీర్చమని మీ అన్నకు చెప్పింది. వానిని ఈనాటి వరకు తీర్చనందున దేవి బాధను కలిగిస్తూ ఉంది అని చెప్పాడు. ఈ కథనంతా బాపాజీ మాధవరావు ఇంటికి రాగానే చెప్పాడు. మాధవరావు అంతా గుర్తుకు వచ్చింది. కంసారిని పిలిచి 2 వెండి స్తనాలు చేయించి దానిని తీసుకొని మసీదుకు వెళ్ళాడు. బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి 2 వెండి స్తనాలను వారి ముందు ఉంచి, ఇవిగో వీరిని స్వీకరించండి, మా యొక్క మొక్కు తీరుతుంది. మీరేమో సప్తశృంగి, మీరే మా కులదేవత. ఈ మొక్కుపడిని తీసుకొని శాంతించండి, ఇక కష్టపెట్టకండి అని అన్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. బాబా సప్తశృంగి మందిరానికి వెళ్ళి ఈ స్తనాలను నీ చేతులతో ఆమె చరణాల వద్ద అర్పించు అని జవాబు చెప్పారు. అలా బాబా బలవంత పెట్టగా మాధవరావుకు కూడా అట్లే తోచి ఇల్లు వదిలి దేవి దర్శనానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. బాబా దర్శనానికి వెళ్ళి శుభ ఆశీస్సులను, విభూతి ప్రసాదాన్ని, వారి అనుమతిని తీసుకుని బయలుదేరాడు. సప్తశృంగికి చేరుకుని వారి తెగకు చెందిన పూజారికై వెతకసాగాడు. దైవవశాత్తు ఏ శ్రమ లేకుండానే కాకాజీ ఇంట్లోనే దొరికాడు. కాకాజీ మనసులో అతి త్వరగా బాబా దర్శనం చేసుకోవాలని ఉత్సుకత. సరిగ్గా అప్పుడే మాధవరావు వచ్చి కలవటం. ఇది సామాన్య విషయమా? మీరెవరు, ఎక్కడి నుండి రావడం అని ప్రశ్నించగా అతడు షిరిడి నుండే వచ్చాడని తెలిసినప్పుడు ఆ ఆనందానికి హద్దులు లేవు. ఉభయులు వెంటనే కౌగలించుకున్నారు. ఇద్దరూ ప్రసన్న చిత్తులై సాయి లీలలను చెప్పుకున్నారు. మొక్కుబడి కార్యం పూర్తి కాగానే కాకాజీ షిరిడీకి బయలుదేరాడు. తలవని తలంపుగా మాధవరావు వంటి మంచి
సహవాసం లభించటంలో కాకాజీ చాలా ఆనందించాడు. షిరిడీ మార్గాన్ని నిరీక్షించసాగాడు. మొక్కు త్వరగా తీరిపోగానే ఆ ఇద్దరు పరమోత్సాహంతో పరమ ప్రీతితో సాయి దర్శనానికి బయలుదేరారు. మనసులోని ప్రేమ ఉన్నట్లే గబగబా గోదావరి తీరానికి చేరుకున్నారు. ఆ సమీపంలోనే షిరిడీ ఉంది. కాకాజీ బాబా పాదాలకు వందనం చేసి కన్నీటితో వానిని కడిగాడు. సాయి సందర్శనంతో సంతుష్టుడైన కాకా మనసు ప్రసన్నమైంది. దేవి యొక్క దృష్టాంతం ఎవరి కోసం సంభవించిందో ఆ సాయి సమర్థుని కళ్ళారా చూచి కాకాజీ యథార్థమైన సుఖాన్ని పొందాడు. అతని మనోభీష్టం తీరింది. ఆ విధంగా కాకాజీ సుఖ సంపన్నుడయ్యాడు. సాయి దర్శనంతో సేవతో అతని చిత్తం ప్రసన్నమైంది. బాబా కురిపించిన కృపతో అతని మనసులోని చింత నిజంగా తొలగిపోయింది. అతని మనోచాంచల్యం మాయమైపోయింది. దాంతో విస్మితుడయ్యాడు. ఇది ఎటువంటి విలక్షణమైన లీల అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. ప్రవచనాలు లేవు, ప్రశ్నలు సమాధానాలు లేవు, ఆశీర్వచనాలు లేవు. కేవలం దర్శనంతోనే సుఖం కలిగింది. చంచలమైన నా చిత్తవృత్తి కేవలం దర్శనంతో నివృత్తి అయింది. అలౌకికమైన సుఖం ప్రాప్తించింది. దీనినే దర్శన మహిమ అని అంటారు. అతని దృష్టి సాయి చరణాలయందు నిమగ్నమైంది. దానితో అతని వాక్కు మూగపోయింది. బాబా మాటలు చెవులలో పడగానే చాలా ఆనందించాడు. కాకాజీ సాయి సమర్థుని శరణుజొచ్చి ఆత్మానందాన్ని పొందాడు. పూర్వపు చిత్త వృత్తిని మరచిపోయాడు. ఈ విధంగా కాకాజీ 12 రోజులు షిరిడీలో ఉండి సుస్థిరమైన మనస్సుతో సప్తశృంగికి వెళ్ళిపోయాడు. స్వప్నాలకు కూడా సమయం ఉంటుంది. ఉషకాలం లేదా ప్రాతకాలంలో వచ్చిన కలలే ఫలిస్తాయి. ఇతర సమయాలలో వచ్చిన కలలు నిష్ఫలం అని అంతటా ప్రసిద్ధి. కానీ షిరిడీలో కలలు ఎక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా అవి తప్పక సిద్ధిస్తాయి. ఇది భక్తులకు ఎప్పుడూ కలిగే అనుభవం. ఈ విషయంలోని చిన్న వృత్తాంతాన్ని శ్రోతలకు మనవి చేస్తాను. వారి మనసులకు కౌతుకం కలుగుతుంది. శ్రవణంలో ఉల్లాసం అధికమవుతుంది. ఒకరోజు మధ్యాహ్నం బాబా దీక్షితుతో టాంగా తీసుకుని రహతాకు వెళ్ళి కుశాల్ బావును వెంట పెట్టుకునిరా. చాలా రోజులుగా నిన్ను కలుసుకోవాలని కోరికగా ఉండడం వలన బాబా నిన్ను పిలవన పంపారు అని చెప్పారు. వారికి పాదాభివందనం చేసి వారి ఆజ్ఞానుసారం దీక్షితు టాంగా తీసుకుని వెళ్ళాడు. కుశాల్ బావు వెంటనే కలిశాడు. దీక్షితు తాను వచ్చిన విషయం చెప్పాడు. బాబా యొక్క సందేశాన్ని విని కుశాల్ బావుకు అమిత ఆశ్చర్యం కలిగింది. నేను ఇప్పుడే నిద్ర నుండి లేచాను. నిద్రలో కూడా నాకు ఇదే బాబా ఆజ్ఞ. ఇప్పుడే మధ్యాహ్నం నేను భోజనం చేసి ప్రక్క మీద విశ్రమిస్తుండగా కళ్ళు మూతలు పడ్డాయి. కలలో బాబా ఇదే చెప్పారు. వెంటనే షిరిడీకి ఇప్పుడే బయలుదేరు అని. రావాలని నాకు కూడా చాలా కోరికగా ఉంది. కానీ ఏం చేయను, గుర్రాలు ఇక్కడ లేవు. ఇది వారికి తెలపడానికి మా అబ్బాయిని పంపాను. అబ్బాయి గ్రామ సరిహద్దు వరకు వెళ్ళాడో లేదో మీ టాంగా వచ్చింది అని చెప్పాడు. దీక్షితు అతనితో వినోదంగా, అందుకేగా మరి నన్ను పంపారు. ఇప్పుడు మీరు వచ్చేటట్లయితే బయట టాంగా బండి సిద్ధంగా ఉంది అని అన్నాడు. అతడు దీక్షితు వెంట ఆనందంగా షిరిడీకి వచ్చాడు. ఆ తాత్పర్యం కుశాల్ బావును కలుసుకుని బాబా యొక్క మనోభీష్టం తీరింది. బాబా యొక్క ఆ లీలను గని కుశాల్ బావు గద్గతుడయ్యాడు. ఒకసారి రామ్లాల్ అని పేరు గల ఒక పంజాబీ బ్రాహ్మణుడు ముంబైలో ఉంటుండగా బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చారు. ఆకాశం, వాయు, రవి, వరుణాది దేవతల అనుగ్రహ ప్రభావంతో బాహ్యంలోని అంతరంగంలోని విషయాలను తెలుసుకునే జ్ఞానం, జాగ్రత్త అవస్థ, సకలేంద్రియాలు విశ్రమించి జాగ్రత్తవస్థలోని సంస్కార ప్రబోధాలను గ్రాహక రూపంలో స్ఫురింపచేసే లక్షణం స్వప్నము. రామ్లాల్ స్వప్నం విలక్షణం. అతనికి బాబా యొక్క రూపురేఖలు తెలియవు. అతడు వారిని మునుపు ఎప్పుడూ దర్శించుకోలేదు. అయినా నా వద్దకు రా అని అన్నారు. ఒక మహాత్ముని ఆకారంతో కనిపించారు. కానీ వారు ఎక్కడ ఉంటారో తెలియదు. రామ్లాల్ మేలుకుని దీర్ఘంగా ఆలోచింపసాగాడు. వెళ్ళాలని మనసుకు అనిపించింది కానీ వారి చిరునామా, వారి నివాసం ఏదీ తెలియదు. అయినా అతనిని దర్శనానికి రమ్మని పిలిచిన వారికి
రప్పించుకోవడం తెలుసు. అదే రోజు మధ్యాహ్నం రామ్లాల్ యాదృచ్ఛికంగా బాట వెంబడి నడుస్తుండగా ఒక అంగడిలో ఒక పటాన్ని చూచి చకితుడయ్యాడు. అది తాను స్వప్నంలో చూచిన రూపమేనని అతనికి అనిపించింది. వెంటనే అంగడి వాణిని వారి వివరాలను అడిగాడు. శ్రద్ధ పటాన్ని చూచాడు. వారు ఎవరు, ఎక్కడ ఉంటారు అని వాకబు చేయగా వారు షిరిడీలోని సాయిబాబా అని తెలిసింది. దానితో రామ్లాల్ మనసు శాంతించింది. తరువాత అతడు పూర్తిగా వివరాలను తెలుసుకుని షిరిడీ వెళ్ళి బాబా నిర్వాణ పర్యంతం బాబా వద్దనే ఉన్నాడు. భక్తులను తమ వద్దకు రప్పించుకుని వారి ప్రాపంచిక మరియు పారమార్థిక కోరికలను తీర్చడమే బాబా సంకల్పం. బాబా సకల కోరికలు తీరిన వారు, ఎప్పుడు నిష్కాములు, నిరహంకారులు, నిస్వార్థులు, ఏ మమకారాలు లేని వారు. భక్తుల కోరికలు తీర్చడానికే వారి అవతారం. ఎవరి వద్దకు క్రోధం దరిచేరదో, ఎవరి వద్ద ద్వేషానికి చోటు లేదో, ఎవరికి స్వార్థ దృష్టి లేదో అతడే నిజమైన సాధువని తెలుసుకోవాలి. అందరి అందు వారికి నిస్వార్థమైన ప్రేమ, అదే పరమ పురుషార్థం. ధర్మమైన విషయాల యందు తప్ప ఇతర విషయాలను చెప్పటంలో ఒక్క క్షణమైనా వ్యర్థం చేయరు. సారాంశం: బాబా నా చేతిని పట్టుకుని తమ చరితాన్ని వ్రాయించుకోవడం, భక్తులు తమ స్మరణలో నిమగ్నమవ్వాలని ఇదే ఇందులోని ఇంగితం. అందువల్ల ఎల్లప్పుడూ శ్రీ సాయి సచ్చరిత్రను శ్రద్ధా భక్తులతో శ్రవణం చేయండి అని హేమాడ్ అత్యంత నమ్రతతో శ్రోతలకు మనవి చేస్తున్నాడు. దానివల్ల మనసుకు శాంతి మరియు వ్యసనాలతో నిమగ్నమైన వారికి ఉపశమనం కలుగుతుంది. సాయి చరణాలలో భక్తి నాటుకుని భవం నుండి ముక్తి కలుగుతుంది. తరువాతి అధ్యాయంలో విజయానందుడు అనే సన్యాసి కథ. మానస సరోవరానికి బయలుదేరిన సన్యాసికి సాయి పాదాల వద్ద ముక్తి ప్రాప్తించింది. అట్లే సాయిబాబా భక్త బాలారాంకు మాన్కర్కు కూడా విశ్రాంతినిచ్చారు. నూల్కరు మరియు మేఘాల కోరికలను చక్కగా తీర్చారు. పులి వంటి క్రూర మృగానికి కూడా బాబా తమ చరణాలయందు చోటునిచ్చారు. ఇటువంటి సాయి యొక్క అగాధమైన అమోఘమైన చర్యలను వినడం ఒక మహోత్సవం. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాత్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మ్రొక్కుబడి మొదలగు కథల కథనం అన్న 30వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. శ్రీ సాయి సచ్చరిత్ర 31వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్వై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో సప్తశృంగీదేవి భక్తుని కథ, సాయిబాబా మాధవరావు మొక్కును తీర్పించటం, కుశాల్ సేటుకు రామ్లాల్కు స్వప్నంలో దర్శనమిచ్చిన విషయము మరియు రామ్లాల్ను బాబా తమ సమాధి వరకు తమ వద్ద ఉంచేసుకోవటం గురించి చెప్పబడింది. అంతకంటే అపూర్వమైన ప్రస్తుత కథను శ్రోతలు అత్యంత శ్రద్ధగా వినండి. ఒక సన్యాసి మానస సరోవరానికి బయలుదేరి ఎలా బాబా వద్ద ముక్తి పొందాడు. బాబా మాన్కరు, నూల్కరు, మేఘు కోరికలను కూడా తీర్చారు. మానవులకే కాక క్రూర మృగమైన ఒక పులికి బాబా తమ పాదాల వద్ద చోటిచ్చారు. ఈ కథలు అతి విస్తారమైనవి. గ్రంథం చాలా పెద్దదైపోతుంది కనుక ఆత్మోద్ధరణకు సాధనమైన కథాసారాన్ని సంక్షిప్తంగా చెప్పుతాను. అంతిమ సమయంలో మనసు ఎలా ఉంటే ప్రాణులకు గతి కూడా అట్లే లభిస్తుంది. కీటకం భయంతో భ్రమరమైపోతుంది. జడ భరతుడు జింక పైన ప్రీతితో జింకగా జన్మించాడు. అంతిమ సమయంలో ధ్యానించిన రూపమే పునర్జన్మలో కలుగుతుంది. భగవంతుని చరణాలలో మనసు లీనమైతే జన్మరాహిత్యము. ఈ కారణము వల్లనే నామస్మరణ అభ్యాసాన్ని చేయించటం, చివరి సమయంలో కలవరపాటు లేకుండా దేవుడు గుర్తు ఉండాలని, జన్మంతా
జాగరూకతగా ఉండి చివరి సమయంలో నిద్రపోతే చివరకు బ్రతుకు వ్యర్థమైపోతుంది. అందుకోసము సత్సంగం చేయాలి. భావార్థులైన భక్తులు తమ ప్రాణాలను సత్పురుషులకు అప్పజెప్పుతారు. కారణం వారికి జీవుల గతి నిర్గతి బాగా తెలిసి ఉంటుంది. చివరి సమయంలో తోడు వారే కనుక ఈ విషయంలో సాయి సమక్షంలో జరిగిన ఒక మధురమైన కథ వృత్తాంతాన్ని వింటే శ్రోతలకు సాయి యొక్క భక్త వాత్సల్యత అర్థమవుతుంది. ఎక్కడి మద్రాసు, ఎక్కడి షిరిడి, మిట్ట ప్రదేశంలోని మానస సరోవరం ఎక్కడ? భక్తులకు సమయం వచ్చినప్పుడు సాయిబాబా వారిని తమ పాదాల వద్దకు రప్పించుకుంటారు. ఒకసారి విజయానంద్ అనే ఒక సన్యాసి మద్రాసు నుండి మహా ఉల్లాసంగా మానస సరోవరానికి బయలుదేరాడు. ఒక జపాను ప్రయాణికుని వద్ద మానస సరోవరం యొక్క పటాన్ని చూచి మానస సరోవరాన్ని దర్శించాలని నిశ్చయించుకున్నాడు. దారిలో షిరిడి గ్రామము. బాబా యొక్క మహిమను విని వారి దర్శనం చేసుకోవాలనే కోరికతో వారి స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. సాయి మహారాజ్ గొప్ప మహాత్ములు, కీర్తి ప్రతిష్టలు కలవారు, జగద్విఖ్యాతి చెందినవారు అని విని వారి దర్శనాభిలాషతో మార్గంలో వెళుతూ ఆగాడు. అప్పుడు షిరిడిలో హరిద్వారపు సోమదేవ స్వామి ఉన్నారు. ఉభయులు భక్త సమూహంతో సహజంగా కలుసుకున్నారు. సన్యాసి స్వామిని మానస సరోవరం ఎంత దూరాన ఉందని ప్రశ్నించగా గంగోత్రికి పైన 500 మైళ్ళ దూరాన ఉన్నదని స్వామి చెప్పారు. అక్కడ మంచు ఎక్కువగా కురుస్తుందని, ప్రతి 50 కోసల దూరానికి భాష మారుతుంటుందని, భూటాన్ వాస్తవ్యులు అనుమానాలతో పరదేశీయులను చాలా పీడిస్తారని చెప్పాడు. స్వామి మాటలను విని సన్యాసి బాధపడ్డాడు. అతని మనసు వికలమైంది. చింతలో మునిగిపోయాడు. సన్యాసి సాయిబాబా దర్శనం చేసుకొని వారి చరణాలకు సాష్టాంగపడ్డాడు. అతని మనసు ప్రసన్నమైంది. ఆసనం వేసుకొని కూర్చున్నాడు. ఇంతలో బాబా కోపంగా అక్కడున్న భక్తులతో, ఈ సన్యాసిని వెళ్ళగొట్టండి, ఇతని సాంగత్యము పనికిరాదు అని చెప్పారు. అసలే సన్యాసి కొత్తవాడు, బాబా స్వభావాన్ని ఎరగడు. బాబా కేకలను విని లజ్జితుడయ్యాడు. అయినా భక్తులు చేస్తున్న సేవను చూస్తూ కూర్చున్నాడు. అది ప్రాతకాలము. దర్బారు మసీదులో భక్తులు గుంపులు కూడి ఉన్నారు. భక్తులు చేసే పూజాపచారాలను, పూజా సామాగ్రాన్ని చూసి సన్యాసి చకితుడయ్యాడు. ఒకరు బాబా పాద ప్రక్షాళనం చేసి వారి అంగుష్ట తీర్థాన్ని శుద్ధమైన భక్తిభావంతో సేవిస్తున్నారు. మరొకరు దాన్ని కళ్ళకద్దుకుంటున్నారు. ఒకరు గంధాన్ని, మరొకరు అత్తరు పరిమళాన్ని అద్దుతున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రాది జాతి భేదాల సంబంధాలన్నిటినీ మర్చిపోయారు. బాబా కోపగించిన సన్యాసికి వారిపై ప్రేమ ఉప్పొంగింది. కూర్చున్న చోటు నుండి లేవలేదు. వెనుకకు వెళ్ళలేకపోయాడు. షిరిడీలో 2 రోజులున్నాడు. ఇంతలో ఊరిలో అతని తల్లి చాలా జబ్బుతో ఉందని ఉత్తరం రాగా అతనికి దుఃఖం కలిగింది. తల్లిని కలుసుకోవాలని, తన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ బాబా అనుమతి లేకుండా అడుగు కదల్చలేకపోయాడు. ఆ ఉత్తరాన్ని చేతపట్టుకుని సన్యాసి మసీదుకు వెళ్ళాడు. తల్లి పరిస్థితిని బాబాకు తెలిపి ప్రార్థించాడు. మహారాజా సాయి సమర్థ, నా మనసులో తల్లిని కలుసుకోవాలని కోరికగా ఉంది. నాపై ప్రసన్నులై వెళ్ళటానికి నాకు అనుమతి ఇవ్వండి. ప్రయాణికుణ్ణి ఆయన నన్ను కరుణించండి అంటూ బాబా పాదాలను పట్టుకొని, బాబా దయచేసి నాకు అనుమతినిస్తారా? నా తల్లి కంఠంలో ప్రాణం పెట్టుకొని నేలపై పడి ఉండి ఉంటుంది. నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది. నన్ను కళ్ళతో చూసుకోనివ్వండి. ఆమె తన బాధను మరచి సుఖంగా మరణిస్తుంది. సాయి సమర్థులు అంతర్జ్ఞాని. సన్యాసి ఆయువే తీరిపోయిందని తెలుసుకొని అతనితో అన్నమాట శ్రద్ధగా వినండి. తల్లికి ఇంతటి గారాబు పట్టవైతే ఈ సన్యాసి వేషాన్ని ఎందుకు స్వీకరించావు? ఈ వేషానికి మమకారము శోభించదు. కాషాయానికి కళంకాన్ని తెచ్చావు. వెళ్ళి కూర్చో. నీవేం చింతించకు. కొన్ని రోజులు గడవని, అప్పుడు ఆలోచిద్దాము. మనసులో ధైర్యము వహించు. వాడాలో చాలా మంది దొంగలుంటారు. తలుపులు వేసుకొని అప్రమత్తంగా ఉండు. నీ మీద దాడి చేసి సర్వస్వాన్ని అపహరించుకొని పోతారు. వైభవం శాశ్వతం కాదు. ఈ శరీరం ఎప్పుడూ అశాశ్వతము. మృత్యువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నదని తెలుసుకొని ధర్మాచరణలో ఉండాలి.
భార్య బిడ్డలు మొదలగు వారి యందు నేను నాది అను అభిమానము వలన కలిగే తాపత్రయాలనే అనర్థాలను ఐహికాలని అంటారు. రెండవ అనర్థం ఆముష్కికం. పారలౌకిక సుఖాలను కోరుకునే వారికి పరలోకాలు కూడా మోక్షానికి ప్రతిబంధకాలు. అవి की जय सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे
माँ बाप बाई रहमो नजर करो मैं राहू बंदा तुम्हारा मैं राहू बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिन कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా